హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బిర్యానీ కంటే టేస్టీగా ఉండే సింపుల్ అండ్ క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నాను. లంచ్ బాక్సుల్లోకే కాకుండా మీకు ఎప్పుడైనా డిఫరెంట్గా కొంచెం టేస్టీగా తినాలి అనిపించినప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తప్పకుండా నచ్చుతుంది. మీకు ఈ రెసిపీలోకి సపరేట్గా కర్రీ ఏం అవసరం లేదండి. పెరుగు చట్నీతో తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మీరు రైస్ క్విక్గా అవ్వాలి అంటే ప్రాసెస్ అంతా కుక్కర్లోనే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే నార్మల్గా చేస్తున్నాను. ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని దానిలో 1 టీ స్పూన్ నెయ్యి అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత మీ దగ్గర అవైలబుల్గా ఉన్న హోల్ గరం మసాలా వేసుకోండి. ఇక్కడ నేను ఒక బిర్యానీ ఆకు అలాగే 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు, షాజీరా అలాగే ఒక అనాస పువ్వు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలో ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు పిల్లల కోసం చేస్తున్నట్లయితే దీనిలో జీడిపప్పు కూడా వేసుకుంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఉల్లిపాయలను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడం కోసం ఇక్కడ నేను ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఉల్లిపాయలు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలో ఒక 1/2 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక 1/2 కప్పు పుదీనా ఆకులు ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఇంకొక 1/2 కప్పు కొత్తిమీర కూడా వేసుకోవాలి. దీనిలోనే నేను ఒక 1/2 కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న మెంతికూర కూడా వేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర పుదీనా ఈ టైంలో వేసుకుని ఫ్రై చేసుకోవటం వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా గ్రీన్ లీవ్స్ ఎక్కువ వేసుకోవటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. నెక్స్ట్ దీనిలోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ బఠానీ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను పచ్చి బఠానీనే వేసుకున్నాను. బఠానీలో కూడా విటమిన్ సి అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనము ఈ రైస్లో వేసుకోవడం కోసం 4 లేదా 5 టమాటాలని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక 7-8 జీడిపప్పు వేసుకొని కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి టమాటాలు తీసుకోండి. ఇక్కడ నేను చేసేది అయితే 3కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ దీనిలోనే ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసుకొని టమాటాలని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనకి ఈలోపు మెంతికూర కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా టమాటా ప్యూరీని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని టమాటా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి ఇలా కలుపుకుంటూ టమాటాని బాగా కుక్ చేసుకోవాలి. ఒక 5 to 7 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. అంటే మనకి టమాటా పూర్తిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 2 టీ స్పూన్ల కారము, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, ఒక 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి. కారము గరం మసాలా మీరు తినే స్పైసీనెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఉప్పు కారము వేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ సరిపోయాయో లేదో చెక్ చేసుకోండి. మీకు సరిపోలేదనిపిస్తే కనుక కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా మీకు క్విక్గా అయిపోవాలి అంటే మీరు డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లోనే స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఒక 1 కప్పు రైస్ని నేను ముందుగానే కడిగి ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నా. మీరు టైం లేదంటే డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. రైస్లో వాటర్ తీసేసి వేసుకోవాలి. నార్మల్ రైస్ ప్లేస్లో మీరు బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మసాలా అంతా బాగా పట్టేలాగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ రైస్ మనకి త్వరగా కుక్ అవ్వడం కోసం స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని దానిలో ఒక 2.5 కప్పుల వాటర్ పోసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. అలా బాయిల్ చేసుకున్న వాటర్ని మనం ఇప్పుడు రైస్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను నార్మల్గా కుక్ చేసుకుంటున్నాను కాబట్టి 2.5 కప్పుల వాటర్ తీసుకున్నాను. మీరు ప్రెషర్ కుక్కర్లో అయితే 2 కప్పులు తీసుకున్నా సరిపోతుంది. అదే మీరు బాస్మతి రైస్ తీసుకుంటే 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోలేదంటే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 7 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి అడుగు మాడిపోకుండా వాటర్ ఏమి లేకుండా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. గుమగుమలాడే రుచికరమైన టమాటా రైస్ రెడీ అయిపోయింది. ఈ రైస్ని డైరెక్ట్గా ఇలా అయినా తినేసేయచ్చు, లేదంటే రైతాతో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. చూడండి, ముద్దగా లేకుండా పొడిపొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. బిర్యానీతో పోటీ పడే ఈ టమాటా రైస్ ఆర్ పులావు తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా అరోమాటిక్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో రైస్ ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.
ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.